నమస్తే అందరికీ PS2 ట్రావెల్ అండ్ టేస్ట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మేము తాజ్మహల్ని ఫుల్ ఎక్స్ప్లోర్ చేసిన జర్నీని షేర్ చేసుకుంటున్నాం. స్టే నుంచి ఎంట్రీ, ఫోటోగ్రఫీ, షాపింగ్, ఫుడ్ అన్ని డీటెయిల్స్ చెప్పటం డిస్క్రిప్షన్లో మీకు యూస్ఫుల్ లింక్స్ కూడా ఇచ్చాం. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మేము తాజ్ క్లాసిక్ అనే హోటల్లో స్టే చేసాము. క్లీన్గా ఉంటుంది, స్టాఫ్ కూడా ఫ్రెండ్లీగా ఉంటారు. ఈ హోటల్ నుండి తాజ్ మహల్కి అప్రాక్స్ 1.2 కిలోమీటర్స్ మాత్రమే డిస్టెన్స్, వాక్ చేసేలాగా ఉంటుంది. మీకు ఈ హోటల్లో తాజ్ వ్యూ రూమ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. బడ్జెట్ బట్టి 1000 నుండి 6000 రూపీస్ వరకు కూడా రూమ్స్ దొరుకుతాయి. ఆన్లైన్లో బుకింగ్ చేయటం బెటర్. రూమ్లో గీజర్, ఏసీ, కింగ్ సైజ్ బెడ్ అండ్ అదర్ కామన్ ఎమ్యూనిటీస్ ఉంటాయి. రూమ్ సర్వీస్లో మేము కిచిడి ఆర్డర్ చేసాం. సింపుల్గా అండ్ టేస్టీగా ఉంది. హైజీనిక్ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఆగ్రాలో లోకల్ ట్రావెల్ కోసం మేము ఆటో హైర్ చేసుకున్నాము. డ్రైవర్ జస్పాల్ సింగ్ గారు చాలా మంచి వ్యక్తి. పర్ డే 500 రూపీస్ నుండి 700 రూపీస్ ఛార్జ్ అవుతుంది. తాజ్ మహల్, రెడ్ ఫోర్ట్, రిమైనింగ్ ఆల్ ప్లేసెస్, అలానే లోకల్ మార్కెట్, షాపింగ్ ప్లేసెస్ అన్నీ చక్కగా చూపించారు. మీ ట్రిప్లో ఇలాంటి ట్రస్టెడ్ ఆటో డ్రైవర్ ఉంటే టూర్ ఇంకా ఈజీగా ఉంటుంది. తాజ్ మహల్కి మేము వెస్ట్ గేట్ నుంచి ఎంట్రీ ఇచ్చాం. ఇది చాలా పాపులర్ గేట్ అండ్ క్యూ ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఈస్ట్ అండ్ సౌత్ గేట్స్ కూడా ఉంటాయి, కానీ సౌత్ గేట్ మోస్ట్లీ ఆఫ్టర్నూన్ తర్వాత ఓపెన్ అవుతుంది అండ్ ఈస్ట్ గేట్ నుంచి బడ్జెట్ ట్రావెలర్స్ ఎక్కువగా ఎంట్రీ చేస్తారు. మనం ఆన్లైన్లో టికెట్ ముందు బుక్ చేసుకుంటే టైం సేవ్ అవుతుంది. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలనే వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, తప్పకుండా చెక్ చేయండి. ఎంట్రీ టైంలో స్ట్రిక్ట్ సెక్యూరిటీ చెకింగ్ ఉంటుంది. సో మీకు మొబైల్ ఫోన్ అండ్ వాటర్ బాటిల్ మాత్రమే తీసుకువెళ్ళవచ్చు. మిగతా ఐటమ్స్కి క్లాక్ రూమ్ ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉంటుంది. ఎంట్రీ అయ్యాక ఇమీడియట్గా అక్కడ ఉన్న బేసిక్ ఇన్ఫర్మేటివ్ బోర్డ్స్ పైన ఒక లుక్ వేసేయండి. తాజ్ మహల్ని షాజహాన్ గారు తన ప్రేమకి మెమోరీగా ముంతాజ్ మహల్ని 1632లో స్టార్ట్ చేసి 1653లో కంప్లీట్ చేశారు. ఇక్కడ వర్క్ చేయడానికి 20,000 మంది వర్కర్స్, ఆర్టిసియన్స్ని ఇండియా, పర్షియా, సెంట్రల్ ఏషియా, టర్కీ నుండి తీసుకుని వచ్చారు. ఈ వర్కర్స్కి తాజ్ మహల్ పక్కనే వసతి అరేంజ్మెంట్స్ చేశారు. వర్కర్స్కి ఫుడ్, వాటర్, బేసిక్ షెల్టర్ ప్రొవైడ్ చేశారు. ఈ క్యాంప్లో పోటర్స్, మేసన్స్, స్టోన్ క్యార్వియర్స్, కలిగ్రాఫర్స్, మార్బుల్ యొక్క ఇన్లే కళాకారులు వాళ్ళ ఫ్యామిలీస్తో కూడా ఉండేవారు. వైట్ మార్బుల్ని రాజస్థాన్లో ఉండే మకరానా నుంచి క్యామిల్స్ అండ్ ఎలిఫెంట్స్ ద్వారా తీసుకుని వచ్చారు. దీనికి మొఘల్, పర్షియన్, ఇస్లామిక్ అండ్ ఇండియన్ ఆర్కిటెక్చర్ని బ్లెండ్ చేసి ఒక చక్కని కళారూపం ఇచ్చారు. ఇన్లే వర్క్లో ఎమరాల్డ్స్, జేడ్, క్రిస్టల్, లెపిస్ లేజులీ అండ్ అదర్ సెమీ ప్రెసిషియస్ స్టోన్ని వాళ్ళలో ఎంబెడ్ చేశారు. ఒక పాపులర్ స్టోరీ ప్రకారం షాజహాన్ ఈ తాజ్ మహల్ యూనిక్నెస్ని ప్రొటెక్ట్ చేయడానికి ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక వర్కర్స్ చేతులు కట్ చేయించారని అంటారు. ఇక్కడ మేము చేసిన కొన్ని వీడియో షూట్ స్టిల్స్ మీకు చూపిస్తాము. మనలో కూడా కొన్ని మెమొరబుల్ మూమెంట్స్ తాజ్ మహల్లో క్యాప్చర్ చేయడం జరిగింది. సెల్ఫ్ క్లిక్స్ అయినా సరే తాజ్ బ్యాక్ డ్రాప్లో ఫ్రేమ్స్ చాలా బాగుంటాయి. సో తప్పకుండా కొన్ని స్టిల్స్ మీరే ట్రై చేయండి. తాజ్ మహల్ దగ్గర ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ కూడా అవైలబుల్గా ఉంటారు. మేము కూడా ఒక లోకల్ ప్రొఫెషనల్ని హైర్ చేసుకున్నాము. వీళ్ళు 50 స్టిల్స్కి 2300 రూపీస్ ఛార్జ్ చేస్తారు.
ఇంకా ఫొటోస్ కౌంట్ బట్టి అమౌంట్ ఛార్జ్ చేస్తారు. సో ముందుగా ప్రైస్ మాట్లాడుకోండి. ఆల్బమ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. క్వాలిటీ అండ్ ఫినిషింగ్ కూడా బాగుంటుంది. తాజ్మహల్ యొక్క మౌజిలియం లోపలికి ప్రవేశించడానికి ముందు షూ కవర్స్ ధరించడం కంపల్సరీ, లేదంటే మీకు లోపల ఎంట్రీకి అనుమతించరు. ఈ షూ కవర్స్ మీకు బయట గేట్ ఎంట్రన్స్ దగ్గర దొరుకుతాయి. అప్రాక్స్ 20 to 30 రూపీస్ పర్ పేర్ ఉంటుంది. అక్కడ తీసుకొని వెళ్ళటం మర్చిపోకండి. కవర్స్ తీసుకొని వెళ్ళకపోతే ఆ టైంలో మళ్ళీ బయటికి వెళ్ళాలి, డిలే అవ్వచ్చు. తాజ్మహల్ బ్యాక్ సైడ్లో యమునా రివర్ వ్యూ చాలా అందంగా ఉంటుంది. మౌజిలియం వెనకాల చేరిన తర్వాత ఈస్ట్ సైడ్ డైరెక్షన్లో చూస్తే యమునా రివర్ కనిపిస్తుంది. తాజ్ వాల్స్, రివర్ వ్యూ, బర్డ్స్ సౌండ్ అన్నీ కలిసి అబ్బా ఒక కామ్ అండ్ మ్యాజికల్ ఫీలింగ్స్ వస్తాయి. తాజ్మహల్ని బ్యాక్ సైడ్ నుండి చూడటం ఎస్పెషల్లీ రివర్ బ్యాక్ డ్రాప్లో చాలా యూనిక్ అనిపిస్తుంది. ఫొటోస్ తీసుకోవడానికి కూడా ఈ స్పాట్ పర్ఫెక్ట్గా ఉంటుంది. టైం ఉంటే తప్పకుండా ఈ ఏరియాని ఎక్స్ప్లోర్ చేయండి. తాజ్మహల్ కాంప్లెక్స్లో మౌజిలియంకి రైట్ సైడ్లో ముజాక్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో గెస్ట్ హౌస్ రెండు సిమెట్రిక్లో ఉంటాయి. మొఘల్ గెస్ట్ హౌస్ని జవాబ్ అని కూడా పిలుస్తారు, అంటే ఇంగ్లీష్లో రిప్లై అని అర్థం. ముజాక్కి సిమిట్రీ మెయింటైన్ చేయడానికి, అలాగే అవుట్ స్టేషన్ గెస్ట్స్కి అకేషనల్గా రెస్ట్ ప్లేస్ లాగా కూడా డిజైన్ చేశారు. గెస్ట్ హౌస్లో మొఘల్ కళా విశేషాలు, రెడ్ స్టాండ్ స్టోన్లో ఇంట్రికేటివ్ డిజైన్స్, ఆర్క్స్ అండ్ ఫ్లోరల్ కార్వింగ్స్ చాలా మంచి స్టైల్లో చూడవచ్చు. తాజ్మహల్ చూసాక ఆగ్రాలో హ్యాండ్లూమ్ సారీస్ షాపింగ్ చాలా స్పెషల్. ఎస్పెషల్లీ ట్రెడిషనల్ అండ్ ఆర్గానిక్ ఫైబర్ సారీస్ ఇక్కడ ఫేమస్. ఇక్కడ ఆర్గానిక్ బనానా ఫైబర్, ఆర్గానిక్ పైనాపిల్ ఫైబర్, ఆర్గానిక్ బ్యాంబూ ఫైబర్ బ్లెండెడ్ సారీస్ దొరుకుతాయి. వీటికి 5 years వారంటీ అండ్ రీఫండ్ స్కీమ్స్ ఉంటాయి. సారీ డ్యామేజ్ అయితే ఫ్రీ రీప్లేస్మెంట్ ఇస్తారు. అలాగే 5 years తర్వాత ఒకవేళ రిటర్న్ చేసినా 300 రూపీస్ రీఫండ్ కూడా ఇస్తారు. ముఖ్యంగా ఈ వారంటీ అండ్ రీఫండ్ స్కీమ్ ఇండియా అంతటిలో ఉన్న గవర్నమెంట్ ఖాదీ భాండార్లో వ్యాలిడ్. అలానే బిల్ అండ్ వారంటీ స్లిప్ తీసుకోవడం మరవద్దు. ఇంకెప్పుడు ఇప్పుడు కాకపోతే అనే పదానికి అర్థం తెచ్చే టాపిక్లోకి వెంటనే వెళ్ళిపోదాం. ఏంటని చూస్తున్నారా? అదేనండి ద ఫేమస్ ఆగ్రా పేత. ఇది బూడిద గుమ్మడి నుండి తయారు చేస్తారు. తాజ్మహల్ కన్స్ట్రక్షన్ టైంలో కూల్గా ఉంటుందని వర్కర్స్కి ఇచ్చేవారంట. వీటిలో కేసర్, డ్రై ఫ్రూట్, అంగూరి, పాన్ మరియు కోకోనట్ వెరైటీస్లో దొరుకుతుంది. ఎస్పెషల్లీ కేసర్ అండ్ కోకోనట్ ఫ్లేవర్స్ టేస్ట్ చాలా రిచ్గా ఉంటాయి. అందరికీ చిన్న గమనిక, తాజ్మహల్ గల్లీస్లో కిలో 60 to 80 రూపీస్లోనే దొరుకుతుంది. అవి మోస్ట్లీ డూప్లికేట్ ఆర్ పూర్ క్వాలిటీ. ఒరిజినల్ ఆగ్రా పేతాకి 250 to 300 రూపీస్ పర్ కేజీ ఉంటుంది. ఈ ఒరిజినల్ పేత పంచీ పేత, సేత్ పేత అవుట్లెట్స్లో తీసుకోండి. సో ఆగ్రాలో తాజ్మహల్ చూశాక తప్పకుండా ఒక రాయల్ స్వీట్ ఎక్స్పీరియన్స్లో ఒరిజినల్ పేతాని ట్రై చేయండి. మనసు అలా స్థైర్య విహారం చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తాజ్మహల్ టూర్ని కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేసాం. ఫ్రమ్ స్టే, ఆటో హైర్, గేట్ ఎంట్రీ, హిస్టరీ, ఫోటో పాయింట్స్, మౌజిలియం రూల్స్, యమునా రివర్ వ్యూ, షాపింగ్ అండ్ ఈవెన్ స్వీట్ టేస్టింగ్. ఈ జర్నీలో మీ అందరికీ హెల్ప్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగిందని నాకు చాలా హ్యాపీగా ఉంది. మీ సపోర్ట్కి చాలా థ్యాంక్స్. లైక్, షేర్ అండ్ PS2 ట్రావెల్ అండ్ టేస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక అందరూ చూడవలసిన అనదర్ ద మోస్ట్ హిస్టారికల్ ప్లేస్ అయిన రెడ్ ఫోర్ట్తో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్ ఆల్.